అధికార టీడీపీ దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారం ఉందన్న అంధకారంతో దాడులకు తెగబడుతోంది. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో టీడీపీ నేతలు సాక్షి విలేకరిపై దౌర్జన్యానికి దిగారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలను కవర్ చేస్తూ ఉన్న సాక్షి టీవీ విలేకరి సర్ఫరాజ్ పై విచక్షణ రహితంగా చితకబాదారు. టీడీపీ నేతల దాడిలో సర్ఫరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సర్ఫరాజ్ పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? అధికారులు ఏమంటున్నారు ఈ విషయంపై? రక్తగాయాలు అయితే అయ్యాయి. ప్రమాదకరమైన పరిస్థితి అయితే ఏమీ లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోయి అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక నాయకుడు డబ్బు పంచుతుండగా సమాచారం అందుకుని అక్కడికి వెళ్ళినటువంటి సర్ఫరాజ్ మీద తిరిగి దాడి చేసినటువంటి పరిస్థితి. పోలీసులకి సమాచారం అందించేందుకు వెళ్తున్న నేపథ్యంలో అతను పట్టుకొని వెనక్కి లాగి అక్కడే దాడి, పోలింగ్ బూత్ కి పరిసరాల్లోనే దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 12వ వార్డులో ఈ సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ వార్డు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని విపరీతంగా డబ్బు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టారు. దీన్ని తెలుసుకున్నటువంటి సర్ఫరాజ్ అక్కడ కవర్ చేసేందుకు వెళ్ళగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతనికి కొంత స్వల్ప గాయాలు కావడంతో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి చాలా మంది విలేకరులు కూడా అందరూ ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకి స్థానికంగా అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులకు అప్పచెప్పారు. ఇప్పుడు విలేకరులందరూ కూడా ఈ అంశాన్ని నిరసిస్తూ దాడి విలేకరు మీద చేయడం అనేది సరైన చర్య కాదని చెప్పి నిరసిస్తూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిఐ దగ్గరకు వెళ్లి తమ వినతి పత్రాన్ని కూడా ఒకటి ఇచ్చి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. మొత్తం మీద డిఎస్పీ, మొత్తం ఏఎస్పీ పులివెందులకు సంబంధించి ఆయన కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుశ్రీ, దీనిపైన జిల్లా విలేకరులు ఏమంటున్నారు ఈ ఘటన పైన? జిల్లా విలేకరులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిరసిస్తున్నారు. వృత్తి ధర్మంలో ఉన్నటువంటి ఒక విలేకరు మీద ఈ విధంగా దాడి చేయడం అనేది సరైన సంస్కృతి కాదు. దాడి చేసేది తప్పు పని అయినప్పటికీ కూడా దాన్ని కవర్ చేస్తుంటే మళ్ళీ దాన్ని ఎదురు దాడికి దిగటం అనేది కూడా సరైన చర్య కాదని చెప్పేసి ఇటు ఏపీడబ్ల్యూజే కానీ ఇతర జర్నలిస్టు సంఘాలు కూడా దీన్ని నిరసిస్తున్నాయి. దీని మీద సరైన న్యాయం జరగకపోతే, ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కనుక అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయకపోతే, కేసు నమోదు చేయకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఏపీడబ్ల్యూజే నాయకులు ఆల్రెడీ అంబురాజన్ కు సంబంధించి ఎవరైతే ఏఎస్పీ ఉన్నారో రాయచోటి ఇన్ఛార్జి, ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిఐతో కూడా మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే